హాయ్, ఈ వీడియోలో మనం ఫ్యాక్టర్ కాస్ట్కి బేసిక్ ప్రైస్ కూడా డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇంతకుముందు నేను ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఆల్రెడీ మీకు ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో త్రూ దిస్ వీడియో దట్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్. నేను ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, హౌ వుడ్ వీ క్యాలిక్యులేట్ ఇట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ద కాస్ట్ ఇంకర్డ్ on factors of production in producing 1 unit of output. అంటే ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అంటే లెట్స్ ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి మీరు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైన అంటే ఎంత ల్యాండ్ పైన కానీ, లేబర్ పైన కానీ, క్యాపిటల్ పైన కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన కానీ, అంటే రెంట్ రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో, వేజెస్ రూపంలో, ప్రాఫిట్స్ రూపంలో మీరు ఎంతైతే స్పెండ్ చేస్తారో ఒక యూనిట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి దీన్నే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాఫిట్ కూడా ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అంటే, ఎందుకంటే ఒక ల్యాండ్ ఓనర్ తన ల్యాండ్ తను ఇచ్చి ఎలా రెంట్ సంపాదిస్తాడో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా తన శ్రమని ఒక రిస్క్‌ని తను అంటే ఏంటి, తను ఒక జాబ్ చేసుకోవచ్చు లేదా వేరే పని చేసుకోవచ్చు. అదన్నీ మానేసి ఈ రిసోర్స్ అన్ని పూల్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసో లేదా ఒక బిజినెస్ ఒక ఫార్మ్ సెటప్ చేసి తను అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తాడు. కాబట్టి తనకు కూడా ఒక రివార్డ్ అనేది ఇవ్వాలి. అంటే తన శ్రమకు కూడా ఒక ఫలితం ఉండాలి. ఆ ఫలితాన్ని మనం ప్రాఫిట్ అంటాం. ఆ కాంపన్సేషన్ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌నే మనం ప్రాఫిట్ అని అంటాం. జనరల్‌గా మనకున్న పర్సెప్షన్ ఏంటి, ప్రాఫిట్ అంటే వాట్ ఎవర్ దిస్ పర్టిక్యులర్ క్యాపిటలిస్ట్ గ్రీడీ పీపుల్ ఎండ్ అప్ కీపింగ్ ఆల్ విత్ దెమ్. ప్రాఫిట్ అనేది ఐడియల్‌గా ఇప్పుడు మనం కంపెనీకి పనిచేస్తున్నాం అంటే మనం శాలరీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కూడా తను చేసే బిజినెస్‌లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంతే న్యాయం. కాకపోతే ఆ ప్రాఫిట్ అనేది మనకి ₹10 ఇచ్చి తన ప్రాఫిట్ ₹1,00,000 ఉంచేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఇది సో బెటర్ ఈక్వాలిటీ లేదు, సమానత్వంగా పంచట్లేదు. ఎందుకంటే ఫ్రూట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఫెయిర్‌గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. ఓనర్ ఏమో లక్షల కొద్దీ ఉంచేసుకుంటున్నాడు, కానీ శాలరీస్ మాత్రం ₹10 పే చేస్తాడు. అలా క్వశ్చన్ చేయొచ్చు తప్ప ప్రాఫిట్ అనేది మనకి శాలరీ అనేది రిసీవ్ చేసుకోవడం మనకి ఎంతవరకు మన హక్కు, అలాగే ప్రాఫిట్ అనేది తెచ్చుకోవడం తనది కూడా ఒక హక్కు అనమాట. సో మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నప్పుడు మనం వీ నాట్ బి ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. వెన్ యు ఆర్ అ బిజినెస్ మ్యాన్ అండ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు ఒక వస్తువు తయారు చేయడానికి మీరు ఒక బిజినెస్ మ్యాన్గా, అంటే మీ ప్రాఫిట్స్ కాకుండా మీరు ఒక వస్తువు చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్గా మీరు రా మెటీరియల్స్ పైన ఎంత ఖర్చు పడుతున్నారు, శాలరీస్లో ఎంత ఖర్చు పడుతున్నారు, మీ లోన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఇదంతా మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా మనం చేయొచ్చు. బట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మాత్రం దట్ ఇంక్లూడ్స్ ఆల్ ది మనీ యూ స్పెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్స్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ అనమాట. సో ఈ డిఫరెన్స్ ఐ జస్ట్ వాంట్ యూ టు రిమెంబర్. అండ్ మీరు ఒక వీడియో ఎందుకైనా మంచిది, ఈ వీడియో జస్ట్ బెటర్ గో త్రూ ఇట్. సో నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏం చెప్పాను, ఫ్యాక్టర్ కాస్ట్ని సింపుల్గా ఎలా మెజర్ చేస్తామంటే ద మనీ స్పెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్స్, ద మనీ స్పెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేజెస్, ద మనీ స్పెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ ప్రాఫిట్ అని చెప్పాను కదా. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ఫ్యాక్టర్ కాస్ట్. బట్ జనరల్గా చెప్పంటే ఇది లేమన్ టర్మినాలజీలో ఇట్లా వాడతాం తప్ప ఒక స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మనం యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ చూసినా సరే, జనరల్గా గ్లోబల్గా అకౌంటింగ్లో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ప్రతిదానికి ఒక ప్రాపర్ అకౌంటింగ్ టర్మినాలజీ ఉంటుంది. ఆ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీస్ చూస్తే మనం ఫ్యాక్టర్ కాస్ట్ని ఈ రకంగా మెజర్ చేయం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్స్ ఎందుకు ఉండాలంటే ఏం లేదండి, మన ఇండియాలో ఒక బ్యాలెన్స్ షీట్ మనం రాస్తున్నాం, మనకి ఇష్టం వచ్చిన టెర్మినాలజీ మనం వాడుతున్నాం. అదే వేరే కంపెనీ, అమెరికన్ కంపెనీలో వాళ్ళకంటూ వేరే టెర్మినాలజీ వాడుతున్నారు. అంటే సేమ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు ఒక టర్మ్ వాడతారు, మనం ఒక టర్మ్ వాడతాము. అప్పుడు డోంట్ యూ రియలీ థింక్ దట్ ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే మన బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకోవాలంటే ఒక రకమైన టెర్మినాలజీ చదువుకోవాలి మనం, వేరే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అర్థం చేసుకోవాలంటే వేరే రకమైన టెర్మినాలజీ పైన మనకి గ్రిప్ రావాలి. అలా కాకుండా ఈ గ్లోబలైజేషన్ ఎరాలో అందరూ ఒకే పర్టికులర్ టెర్మినాలజీ వాడుతున్నారు అనుకోండి అకౌంటింగ్ స్టాండర్డ్స్కి. అంటే అకౌంటింగ్ కోసం ఒకే స్టాండర్డ్ వాడితే, ఒకే టెర్మినాలజీ వాడితే ఇట్ వుడ్ బికమ్ వెరీ సింపుల్. అందుకని గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే దెర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ టెర్మినాలజీ అనమాట. సో మీరు ఆ రకంగా చూసుకుంటూ ఉంటే ఫ్యాక్టర్ కాస్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింప్లీ కాంపన్సేషన్ ఫర్ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపన్సేషన్ ఫర్ ద ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా టు కంప్యూట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది ఒక లేమన్ టర్మ్స్, మామూలుగా సింపుల్గా మీరు నేను ఇన్ఫార్మల్గా మాట్లాడుకునేప్పుడు యూజ్ చేసే సింపుల్ ఫార్ములా. బట్ ప్రాపర్ అకౌంటింగ్ ప్రాక్టీస్ ప్రకారం మీరు వాడాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే సిఈ ప్లస్ ఓఎస్ఆర్ఎంఐ ప్లస్ సిఈ. సిఈ అంటే ఏంటంటే కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్,
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్ములాను కూడా నేను డిరైవ్ చేసి మీకు చూపిస్తాను. కాంపెన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్. ఓకే, ఓఎస్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సర్ప్లస్. ఓఎస్ ఏంటంటే ఆపరేటింగ్ సర్ప్లస్. ఈ ఫార్ములా డిరైవ్ చేసి మీకు చూపిస్తాను. ఎంఐ అంటే మిక్స్డ్ ఇన్కమ్. సిఎఫ్సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా, ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలి, దీనికోసం మనం విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. చూద్దాం ఎలా డిరైవ్ చేయాలి. ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఆ కంపెనీకి ఒక వస్తువు తయారు చేసినప్పుడు టోటల్ కాస్ట్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. టోటల్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఓకే, వేరియబుల్ కాస్ట్. ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి అంటే మన టోటల్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఓకే వీ కుడ్ డివైడ్ ఇంటూ 2 different కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్స్. వేరియబుల్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ which vary with ప్రొడక్షన్. అంటే మీరు మీరు ప్రొడక్షన్ అంటే ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ప్రొడక్షన్ యువర్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజెస్. ఫర్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకన్నాను, కాస్ట్ దట్ డజంట్ వ్యారీ. కాస్ట్ దట్ డస్ నాట్ వ్యారీ అంటే డస్ నాట్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్. అంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను అనుకుందామండి. ఒక మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను రన్ చేస్తున్నాను అనుకుంటే ఇప్పుడు నేను అశోక్ నగర్లో, గాంధీనగర్లో ఒక ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ నేను రెంట్కి తీసుకుంటే చూడండి, రెంట్ వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా అంటే ఓకే మీరు జస్ట్ ఒక సెకండ్ ఆలోచించండి. రెంట్ వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా? సో సింపుల్గా చెప్పండి, ఈ రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకంటారా ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకంటే అంటే నా ఇన్స్టిట్యూట్కి 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా నెలకి నేను కట్టాల్సిన రెంట్ అంతే ఉంటుంది. అంతేగాని నా ల్యాండ్ లార్డ్కి వెళ్ళి సార్ ఈ 6 నెలలు బ్యాచ్ లేదు కాబట్టి రెంట్ పే చేయను, లేదంటే మీ కట్టే రెంట్ నాకు వచ్చే స్టూడెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఒప్పుకుంటాడా? లేదు కదా. సో ఈ రెంట్ అనేది ఎంతమంది పిల్లలు వచ్చినా సరే నా ఇన్స్టిట్యూట్కి ఈ రెంట్ అనేది ఫిక్స్డ్, నేను పే చేయాల్సిందే ప్రతి నెల. అలాగే నేను ఇచ్చిన అడ్వాన్స్ కూడా నాకే. సో ఒకసారి మనం అనుకున్నామంటే అడ్వాన్స్ ఎంత అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా, ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ సెట్ టు బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఏంటంటే దీస్ కాస్ట్ డజంట్ వ్యారీ విత్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్. మరి వేరియబుల్ కాస్ట్ ఏంటి? ఒక ఇన్స్టిట్యూట్ అయితే నేను మెటీరియల్ పైన ఖర్చు పెట్టేది కానీ లేదా ప్రింటింగ్ పైన ఖర్చు పెట్టేది. ఓకే చూడండి, నేను ప్రతిరోజు మీకు ఒక ఎగ్జామ్ పెడుతున్నాను. అంటే ఏంటి, ప్రతిరోజు నేను క్వశ్చన్ పేపర్ జిరాక్స్ తీయాలంటే ఎంతమంది ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే అంతమంది అన్ని జిరాక్స్లు తీయాలి కాబట్టి, అన్ని కాపీలు జిరాక్స్ తీయాలి కాబట్టి ఓకే మై జిరాక్స్ బిల్ ఆర్ సింప్లీ మై ఫోటోకాపీ బిల్ కీప్స్ ఇంక్రీజింగ్, కీప్స్ వారింగ్ విత్. అలాగే ఇప్పుడు బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ మంది ఫ్యాకల్టీని ఎంప్లాయ్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, సో హైయర్ ఈజ్ ది బ్యాచెస్, మోర్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మోర్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ బ్యాచెస్, మోర్ ఈజ్ ది పీపుల్ ఐ నీడ్ టు ఎంప్లాయ్, మోర్ ఈజ్ ద ఫ్యాకల్టీ ఐ నీడ్ టు ఎంప్లాయ్, మోర్ ఈజ్ ది మనీ ఐ నీడ్ టు పే దెమ్. ఓకే సో అట్లాంటిది అంటే కాంపన్సేషన్ ఫర్ మై ఎంప్లాయీస్ ఆర్ ద మనీ ఐ పే యాజ్ అ రెమ్యూనరేషన్ టు మై టీచర్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. అంటే నేను ఓవరాల్ ఫ్యాక్టర్ కాస్ట్ని కాస్ట్ ఇంకర్డ్ అండ్ ప్రొడ్యూసింగ్ అండ్ అవుట్పుట్ని వేరియబుల్ కాస్ట్ గాను ఫిక్స్డ్ కాస్ట్ గాను డివైడ్ చేస్తాం. అంటే కాస్ట్ దట్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ ప్రొడక్షన్, కాస్ట్ దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అని డివైడ్ చేస్తాం. ఇప్పుడు సింపుల్గా వేరియబుల్ కాస్ట్ ఏముంటాయి, ఓకే నా ఎంప్లాయీస్, లేబర్. ఓకే సో చూడండి, నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నేను మేనేజ్మెంట్లో ఎక్కువ మంది పెట్టుకోవాలి, అట్లానే టీచర్స్ కూడా ఎక్కువ ఎంప్లాయ్ చేసుకోవాలి కాబట్టి సో హైయర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బ్యాచెస్, మోర్ ఈజ్ ద టీచర్స్ ఐ నీడ్ టు ఎంప్లాయ్. సో అందుకని నేను ఎంప్లాయీస్ పే చేసే సాలరీస్, వేజెస్ ఏదైతే ఉందో ఐ కుడ్ కన్సిడర్ దిస్ యాజ్ అ వేరియబుల్ కాస్ట్. ఈ వేజ్ అని కాకుండా మనం దీనికి ఏంటంటే ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ద మోస్ట్ అప్రోప్రియేట్ యూజ్డ్ వర్డ్ ఏంటంటే కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీ అనమాట. కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీ. ఇదేంటి చాలా స్ట్రేంజ్ ఉంది కదా, చెప్పాలంటే మీకు ప్రాపర్ టర్మ్ దట్ డిఫైన్స్ సాలరీ అండ్ వేజ్. సాలరీ, వేజ్ ఇవన్నీ మనం చాలా సింపుల్ టర్మ్స్ అంటే కామన్ పార్లెన్స్లో వాడతాం, కానీ ది మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ దట్ యూ నీడ్ టు యూజ్ ఫర్ సాలరీ ఆర్ వేజెస్ ఈజ్ కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీ. ఈ కాంపన్సేషన్ ఏంటి, ఏం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, నేను మిమ్మల్ని పిలిచి నా ఇన్స్టిట్యూట్లో 1 గంట లేదా రోజుకి 5 గంటలు మీరు హిస్టరీ చెప్తారని అడిగారు అనుకోండి. అంటే మీరు రోజులో 5 గంటలు, మీ 5 గంటలు నా కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరు అదే 5 గంటలు మీరు వేరే ఏ పనిపైన ఖర్చు పెట్టినా, అంటే మీ 5 గంటలు వేరే ఏ పనిపైన స్పెండ్ చేసినా లేదా వేరే ఇన్స్టిట్యూట్లో టీచ్ చేసినా మీకు డబ్బులు వస్తుండే కదా. అలా కాకుండా మీరు అవకాశం వదులుకొని నా దగ్గర 5 గంటలు పని చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు నాకు ఆ 5 గంటలు మీ రోజులో ఇస్తున్నారు కాబట్టి నేను మీకు కాంపన్సేట్ చేయాలా లేదా, మీకు రెమ్యూనరేషన్ పే చేయాలా లేదా, నిజం డేటా. ఎందుకంటే మీరు 5 గంటలు నా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారంటే లేదా నా కోసం పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు 5 గంటలు వేరే వాళ్ళకి పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నారు.
మరి ఖచ్చితంగా ఇప్పుడు మీరు కోల్పోతున్న అవకాశాన్ని నేను కాంపెన్సేట్ చేయాలా లేదా? అదే ఎలా కాంపెన్సేట్ చేస్తాను? బై పేయింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెమ్యూనరేషన్. అందుకనే సాలరీ కానీ, వేజ్‌ని కానీ టెక్నికల్‌గా మనం ఏమంటామంటే కాంపెన్సేషన్ ఫర్ ద ఎంప్లాయీస్ అంటే సీఈతో వాడతాం అనమాట. అర్థమైందండి? ఇక ఇది కాకుండా వేరే ఏ రకమైన ఏ రకమైన ఎంప్లాయీస్కి పే చేసే ఇది కాకుండా వేరియబుల్ కాస్ట్ ఇంకా ఏ రకమైన పేమెంట్స్ చేసినా సరే మనం దాన్ని ఆపరేటింగ్ సర్ప్లస్ అని కానీ మిక్స్డ్ ఇన్కమ్ కానీ అంటాం. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే ఏంటి? ఇంతకుముందు మీరు చూస్తే రెంట్, వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఈ కదా ఫ్యాక్టర్ ఇన్కమ్ అన్నాం. వేజెస్ని ఏమన్నాను? కాంపెన్సేషన్ ఫర్ ద ఎంప్లాయీస్ అన్నాను. వేజ్ రూపంలో కాకుండా అంటే సాలరీ రూపంలో కాకుండా మీరు ఏ రకమైన ఖర్చు పెట్టినా సరే అంటే మీరు ఫిక్స్డ్ అసెట్స్ పైన అంటే ఒక ఫిజికల్ అసెట్ పైన రెంట్ పే చేస్తున్నా సరే, లేదా మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన రాయల్టీ పే చేస్తున్నా సరే, లేదా ప్రాఫిట్స్ కావచ్చు లేదా ఇంట్రెస్ట్ కావచ్చు అంటే ఇంకా ఏ రకంలో మీరు స్పెండ్ చేస్తున్నా సరే మనం అన్నింటినీ కలిపి ఒక్కో టర్మ్తో రిఫర్ చేస్తాం. దాన్ని ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాం. అంటే మీరు ఎంప్లాయీస్ పే చేసే శాలరీని కాంపెన్సేషన్ ఫర్ ద ఎంప్లాయీస్ అంటాం. వేరే ఏ ఇతర రకమైన స్పెండింగ్ అయినా సరే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్స్లో పే చేయొచ్చు, రెంట్ రూపంలో స్పెండ్ చేసిన, ఇంట్రెస్ట్ రూపంలో స్పెండ్ చేసిన మీరు లేదంటే మీ ప్రాఫిట్స్ని అలాగే మీరు రాయల్టీ అంటే ఎవరిదైనా ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీరు ఎవరైనా పేటెంట్ పైన మీరు రైట్స్ తీసుకొని మీరు ఆయనకి రాయల్టీ పే చేస్తూ మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారనుకోండి, వాళ్ళకి పే చేసే రాయల్టీ కావచ్చు. ఇలా ఏ ఇతర రకాల పేమెంట్స్ అయినా సరే మనం ఒక టర్మ్తో వాడతామండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సర్ప్లస్. మరి మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈ మిక్స్డ్ ఇన్కమ్ అనే టర్మ్ ఎప్పుడు వాడతామంటే జనరల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే లేదంటే అన్ఆర్గనైజ్ సెక్టార్ జనరల్లీ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈ పేమెంట్స్లను మిక్స్డ్ ఇన్కమ్ అనే పదం వాడుతాం తప్ప జనరల్గా వీటిని ఆపరేటింగ్ సర్ప్లస్ రిజిస్టర్డ్ ఎంటిటీ కానీ ఒక కార్పొరేట్ కంపెనీలో కానీ మిగతా ఏ రకమైన ఖర్చులైనా సరే మనం ఆపరేటింగ్ సర్ప్లస్తో రిఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ మీకు అర్థమైంది. అంటే ఇది వేజ్, ఇదేమో వేరే ఏ రకమైన సరే రెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, ఏదైనా సరే మనం ఒకే టర్మ్తో రిఫర్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆపరేటింగ్ సర్ప్లస్. మరి ఈ సిఎఫ్సి అంటే ఏంటి? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇది నేను సో ఇట్ ఈస్ అ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్. సో కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ నేను చెప్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్. లెట్స్ సే మీరు ఒక మెషిన్ కొన్నారు 1,00,000 రూపాయలు పెట్టి, 1,00,000 రూపీస్ వర్త్ మెషిన్ కొన్నారు. ఈ 1,00,000 రూపీస్ వర్త్ మెషిన్ దీని లైఫ్ స్పాన్ అంటే దీని ఎబిలిటీ ఏంటంటే ఇది 1,00,000 రూపాయల మెషిన్ 1,00,000 పెన్నులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే దీని కెపాసిటీ ఏంటంటే మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెషిన్ కొన్నారు. ఈ మెషిన్ ఏంటంటే 1,00,000 పెన్నులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ మెషిన్ ఉపయోగించి 1,00,000 పెన్నులు తయారు చేశారో ఇంకా ఆ మెషిన్ ఎందుకు పనికిరాదు అనుకుందాం జనరల్గా. అంటే మీరు ప్రతి ఒక్క పెన్ను ప్రొడ్యూస్ చేయడానికి ఫర్ ఎవ్రీ వన్ పెన్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, యు ఆర్ లూజింగ్ ది వాల్యూ ఆఫ్ దిస్ మెషిన్ బై ₹1. ఎందుకంటే ఇప్పుడు ఒక పెన్ను ఈ మెషిన్ ఉపయోగించి ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ మెషిన్ ధర అంటే ఈ మెషిన్ యొక్క కెపాసిటీ మొత్తం ఫుల్ కెపాసిటీ ఎంత? 1,00,000 రూపాయల మెషిన్ 1,00,000 పెన్నులే తయారు చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఒక 10 పెన్నులు ఈ మెషిన్ ఉపయోగించి ప్రొడ్యూస్ చేశారో దాని యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఏమైంది? తగ్గిపోయింది. అంటే 1,00,000 పెన్నుల బదులు ఇప్పుడు దాని యొక్క కెపాసిటీ ఎంతకు వచ్చేసింది? 99,990కి వచ్చేసింది. ఎందుకంటే 10 పెన్నులు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసేసారు. అంటే లిటరల్గా చెప్పాలంటే 1,00,000 రూపాయల మెషిన్ ఇప్పుడు 99,990 పెన్నులే ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాని విలువ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీన్నే మనం డెప్రిషియేషన్ అని అంటాం. సింపుల్గా డెప్రిషియేషన్ అని అంటాం. ఐ థింక్ యూ అండర్స్టూడ్ కదా. సో ఇప్పుడు ఈ మెషిన్ ఉందండి, ఈ మెషిన్ అనేది ఫిక్స్డ్ ఎసెట్ అయినా కాదా? నాకు దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎసెట్, ది డజంట్ వ్యారీ ఏంటంటే దిస్ ఇస్ అ ఫిక్స్డ్ ఎసెట్. కానీ ప్రతి ఒక్క పెన్కి ఈ మెషిన్ యొక్క విలువ ఎంత తగ్గిపోతుంది? ₹1 తగ్గిపోతుంది ఫర్ ఎవ్రీ 1 పెన్. ఈ హ్యాష్ అనేది జనరల్గా నెంబర్కి రిప్రజెంట్ చేస్తాం. యూనిట్ 1. ప్రతి ఒక్క పెన్కి ఈ మెషిన్ యొక్క విలువ ₹1 విలువ తగ్గిపోతూ ఉంటుంది. అంటే 1,00,000 రూపాయల పెన్ను మెషిన్ 99,999కి వచ్చేస్తుంది. అదే 1000 పెన్నులు ప్రొడ్యూస్ చేసామంటే 1,00,000 రూపాయల మెషిన్ 90,000 అయిపోతుంది. ఎందుకంటే దాని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం ఈ పెన్స్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ దట్ మెషిన్, వాట్ పర్సంటేజ్ ఆర్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ది మెషిన్
or what you call the value of the machine or the fixed fixed capital, fixed asset. What proportion of the value of the machine we are consuming. ఇక్కడ ప్రతి ఒక్క పెన్కి ₹1 విలువ తగ్గిపోతుంది కాబట్టి సో ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ ₹1 when it comes to the usage of a machine. అంటే ఏంటంటే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ కన్జంప్షన్ ఆఫ్ యువర్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫర్ ఎవ్రీ 1 pen you produce, you are consuming ₹1 worth of your machine for every 1 pen you produce. అంటే ₹1,00,000 అంటే పెట్టి కొన్న మెషిన్ 1,00,000 మార్కర్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని విలువ లిటరలీ జీరో అయిపోతుంది. కాబట్టి చెప్పండి, ప్రతి మార్కరు ప్రొడ్యూస్ చేసినప్పుడు అంటే ప్రతి పెన్ను మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ మెషిన్ యొక్క విలువను కూడా మీరు కన్సిడర్ చేయాలా లేదా? ఎందుకంటే ఈ మెషిన్ ఉపయోగించిన ప్రతిసారి దాని విలువ ₹1 పడిపోతుంది. ఎందుకు? దాని కెపాసిటీ ప్రతి మార్కర్కి దాని కెపాసిటీ తగ్గిపోతుంది. ఎంత మేరకు తగ్గిపోతుంది? ₹1 మేర తగ్గిపోతుంది. ఎందుకంటే నేను ₹1 ఎందుకు అంటున్నానంటే ₹1,00,000 మెషిన్ 1,00,000 పెన్నులు తయారు చేయడానికి ఉపయోగపడుతున్నప్పుడు అర్థమవుతుందా? అంటే ఎంత మేరకు మనం ఫిక్స్డ్ క్యాపిటల్, ఎంత మేరకు ఈ మెషిన్ యొక్క విలువని మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం? ₹1 విలువ కన్జ్యూమ్ చేసేస్తున్నాం. అదే ఇప్పుడు ₹1 తీసుకున్నాం, లేదా ₹1,00,000 మెషిన్ 50,000 పెన్నులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనుకోండి. అంటే ప్రతి పెన్నుకి ₹2 విలువైన ₹2 వర్త్ డెప్రిషియేషన్ జరుగుతుంది. ఎందుకు? ₹1,00,000 పెట్టి కొన్న మెషిన్ ఓన్లీ 50,000 పెన్నులే తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వాట్ ప్రపోర్షన్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఐఎమ్ కన్జ్యూమింగ్ ఫర్ ఎవ్రీ 1 pen I produce, ఐఎమ్ కన్జ్యూమింగ్ ₹2 వర్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ మెషిన్. దీన్నే మనం కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. అంటే ఈ ఫిక్స్డ్ అసెట్లో ఎంత మేరకు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం ఫర్ ఎవ్రీ 1 unit ఆఫ్ గుడ్ వీఆర్ ప్రొడ్యూసింగ్. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఐడియల్గా మీరు నాట్ ఓన్లీ ద శాలరీస్ యూ పే, రెంట్స్ యూ పే, బట్ డోంట్ యూ థింక్ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ ద అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ దాట్ యు ఆర్ మేకింగ్ అపాన్ యువర్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇది కూడా కన్సిడర్ చేయాలి కదా మీ ఫ్యాక్టర్ కాస్ట్కి, నిజం డేటా. అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్ కాస్ట్ మెజర్ చేసేటప్పుడు we include the variable cost plus fixed costs. దాన్ని ఎట్లా రాస్తున్నాం అంటే కన్జంప్షన్ ఆఫ్ ది కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే వాట్ ప్రపోర్షన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీ 1 unit ఆఫ్ అవుట్పుట్. సో మళ్ళీ మీకు ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. నేను సింపుల్గా ఏం చెప్పానంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీరు 1,00,000 గూడ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అంటే ఏమంటున్నానంటే నేను ప్రతి ఒక్క గూడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దీని యొక్క విలువ తగ్గిపోతుంది. ఎంత మేరకు తగ్గిపోతుంది? ₹1 మేర తగ్గిపోతుంది. ఎందుకంటే ₹1,00,000 మెషిన్ 1,00,000 గూడ్స్. అదే ₹2 నేను ఇప్పుడు చెప్పాను, ₹1,00,000 మెషిన్ అనేది 50,000 లేదంటే 50,000 పెన్నులే తయారు చేయనప్పుడు దాని విలువ ₹2 మేర తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ₹1,00,000 మెషిన్ పెట్టి కొన్నారు, ఇది 10,000 పెన్నులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి పెన్ను తయారు చేసేటప్పుడు ఈ మెషిన్లో ఎంత మేరకు మీరు కన్జ్యూమ్ చేసేస్తారో దాని విలువ ఎంత మేరకు పడిపోతుంది? ₹10 పడిపోతుంది అనమాట. ప్రతి పెన్నుకి దీనిలో ₹10 విలువ పడిపోతుంది. కాబట్టి అంటే ఇట్ డస్ మీన్ యు ఆర్ కన్జ్యూమింగ్ ₹10 అవుట్ ఆఫ్ దిస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీ 1 unit ఆఫ్ పెన్. అందుకని మీ వేరియబుల్ కాస్ట్ కాదు, మీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేయగా వచ్చిన దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటారు అనమాట. సో మీరు కరెక్ట్గా అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా మెజర్ చేస్తారంటే కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్, ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ మిక్స్డ్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. అఫ్కోర్స్ పైన ఉందా నేను మళ్ళీ రాశాను అంతే, అర్థమైంది కదండి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మరి ఇప్పుడు పర్పస్ ఏంటంటే మనం ఫ్యాక్టర్ కాస్ట్కి బేసిక్ ప్రైస్కి కదా. సో ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఎలా మెజర్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బేసిక్ ప్రైస్ అంటే ఏంటి? బేసిక్ ప్రైస్ అంటే సింపుల్గా ప్రొడ్యూసర్ ప్రైస్ అని వచ్చింది. అంటే ఒక ప్రొడ్యూసర్ ఏదైనా ఒక యూనిట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి రియాలిటీలో అంటే నిజంగా చెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది, తన జేబులోంచి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేంటి మీరు ఇంతవరకు దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అన్నారు కదా అంటే కరెక్టే. కానీ మనం ఈ ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేరియబుల్ కాస్ట్ని కన్సిడర్ చేస్తాం, అలాగే ఫిక్స్డ్ కాస్ట్ని కూడా కన్సిడర్ చేస్తాం. కానీ మీరు ఒకటి ఆలోచిస్తే రియాలిటీలో దెర్ ఆర్ సమ్ థింగ్స్ వీఆర్ మిస్సింగ్. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, ఒక ఫార్మర్ ఉన్నాడు. ఈ ఫార్మర్ ఒక యూనిట్ ఆఫ్ అవుట్పుట్ లెట్స్ ఒక 1 క్వింటాల్ ఆఫ్ ప్యాడీ కల్టివేట్ చేస్తున్నాడు. మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమంటాం? ఈయన లేబర్కి పే చేసిన వేజెస్
వీరితో ఏ రకంగా అయినా ఈ పే చేసినా సరే అంటే దాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. అంటే వేరే ఏ రకమైన పేమెంట్స్ అయినా సరే. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఈయన ఏమన్నా ఒక మెషిన్ ఉపయోగించి దాని యొక్క తరుగుదల ఏమన్నా ఉంటే దాన్ని కూడా యాడ్ చేస్తాం. దీన్ని ఫిక్స్డ్ కాస్ట్. కానీ ఈ ఫార్మర్కి ఇదొకటే ఖర్చు కాదండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ఫార్మర్ ల్యాండ్ కొన్నప్పుడు తను రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పే చేసి ఉంటాడు కదా. ల్యాండ్ కొన్నప్పుడు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పే చేసి ఉంటాడు కదా, అవునా? మరి ఈ ట్యాక్స్ ఎవరి జేబులోంచి పోతుంది? ఫార్మర్ జేబులోంచి పోతుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా ఈ ఫార్మర్ పడ్డనే. అలాగే ప్రతి ఈయన పంచాయతీలో ఉంటున్నప్పుడు ల్యాండ్ ట్యాక్స్ కడతా ఉంటాడు కదా. ల్యాండ్ ట్యాక్స్ కట్టిన, ఓకే, సిమిలర్ హౌస్ ట్యాక్స్, ఇలా లోకల్ బాడీస్ ఉంటుంది కదా. మళ్ళీ ఈ భూకి ఈ పన్ను ఇవన్నీ ఫార్మర్ కట్టాల్సిందే కదా. అట్లానే ఈ ఫార్మర్కి గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది అనుకుందాం. సబ్సిడీ ఏంటి? ఎలక్ట్రిసిటీ రూపంలో ఈ ఫార్మర్కి అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. అట్లానే ఫ్రీ సీడ్స్ కూడా ఫ్రీ. అంటే ఏంటి? ఫార్మర్ యొక్క మొత్తం ఖర్చులో ఎలక్ట్రిసిటీ ఖర్చు గవర్నమెంట్ భరాయిస్తుంది, సీడ్ ఖర్చు కూడా గవర్నమెంట్ భరాయిస్తుంది. అంటే మొత్తం కాస్ట్ అతని జేబు నుంచి పోవట్లేదు. ఏం పోతుంది? ట్యాక్స్ రూపంలో ఆయన జేబు నుంచి పే చేసేది పోతుంది. ప్లస్ ఈయన ఏదైతే సీడ్స్ పైన పెట్టాడో లేదంటే ఎలక్ట్రిసిటీ పైన పెట్టాడో అది గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. కాబట్టి తనకి అసలు ఫార్మర్కి బేసికల్గా ఎంత ఖర్చు అవుతుంది దాన్నే మనం బేసిక్ ప్రైస్ అంటాం. అంటే ప్రొడక్షన్ కాస్ట్ లేదా ప్రొడ్యూసర్ ప్రైస్ అని. ఎట్లా మెజర్ చేస్తామంటే బేసిక్ ప్రైస్ ఈజ్ గివెన్ బై ఫ్యాక్టర్ కాస్ట్. అంటే ఎట్లా? కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్ ప్లస్ ఇక్కడైతే ఫార్మర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇండివిజువల్ ఫార్మర్ కాబట్టి జనరల్గా ఐఎమ్ యూజింగ్ దిస్ మిక్స్డ్ ఇన్కమ్. అదే ఒక కంపెనీ లేదంటే వేరే సందర్భంలో మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అంటాం. ఇక్కడ ఫార్మర్ ఇండివిజువల్ విషయంలో జనరల్గా మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పి వాడతాం. ఇట్లా డిపెండ్స్ అపాన్ ద కంటెక్స్ట్ అనమాట. అంటే ఎవరికి ఫిక్స్డ్ కాస్ట్ లెక్కేస్తానని చెప్పి ప్లస్ కాంపన్సేషన్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ కదా. దిస్ ఇస్ వాట్ ఫ్యాక్టర్ కాస్ట్ కరెస్పాండ్స్ టు. బట్ బేసిక్ ప్రైస్ ఫార్ములా ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ట్యాక్స్ అనేది. మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. అంటే ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ సబ్సిడీ అంటే ఏంటి? మీకేం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో లేటర్ నేను జీవీఏ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ జీడీపీలో నేను ప్రొడక్ట్ ట్యాక్స్ అండ్ ప్రొడక్ట్ సబ్సిడీని కూడా ఉపయోగిస్తాను. సో ఐ వుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రొడక్షన్ ట్యాక్స్ అండ్ ప్రొడక్ట్ ట్యాక్స్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ లాగే ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఆర్ ట్యాక్సెస్ that are based upon the goods and services you are producing. I mean the number of goods you are producing and selling. దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ప్రొడక్ట్ ట్యాక్స్. అంటే ద ట్యాక్స్ ఆన్ ద ఎండ్ ప్రొడక్ట్, ద ట్యాక్స్ ఆన్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్ దట్ యు ఆర్ సెల్లింగ్ ఈజ్ అ ప్రొడక్ట్ ట్యాక్స్. And this tax is dependent upon the number of goods and services you are producing. But production tax is a tax that is independent of production. సో మనం ప్రొడక్షన్ చేసేటప్పుడే మనం కట్టాల్సిన ట్యాక్స్ బర్డెన్ ఏదైతే ఉందో దాన్నే ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. అంటే ఇప్పుడు మీకు చెప్పాను, ఒక రిజిస్ట్రేషన్ డ్యూటీ ఉంది, ఒక స్టాంప్ డ్యూటీ ఉంది, దాన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. మీరు ఒక ఎకరో ల్యాండ్ కొన్ని ఒక 2 లక్షలు లేదంటే ఒక 20,000 స్టాంప్ డ్యూటీ పే చేస్తారు. మీరు ఎకరం పైన ఆ ఎకరం నుంచి ఒక 30 క్వింటాలు పండించిన ధాన్యం పండించిన, 20 క్వింటాలు ధాన్యం పండించిన, లేదంటే 100 క్వింటాలు ధాన్యం పండించిన, ఇట్స్ ఇంపాసిబుల్ అనుకోండి, లేదా 100 క్వింటాలు పండించినా సరే మీరు కట్టిన స్టాంప్ డ్యూటీ, అంటే స్టాంప్ డ్యూటీ ప్రతి సంవత్సరం కట్టరు, కానీ ఒకసారి ఏదైతే కట్టారో అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్ కదా. మరి ఈ ప్రొడక్షన్ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం కట్టను కదా, కట్టకపోవచ్చు, కానీ అది మీ జేబు నుంచి పోయింది కదా. అంటే ఓవరాల్గా మీరు ప్రొడక్షన్ చేసేటప్పుడు మీరు ల్యాండ్ కొన్న డబ్బు కూడా మీ జేబులోంచి పోయింది కాబట్టి అది మీ ఖర్చుగా లెక్క పెట్టినప్పుడు మీకు అంటే ఒక ప్రొడ్యూసర్కి ఎంత బర్డెన్ పడుతుంది అని లెక్క పెట్టడం యొక్క పర్పస్సే బేసిక్ ప్రైస్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారు, తను లేబర్కి ఎంత పే చేశాడు, లేదా ఇంట్రెస్ట్కి ఎంత పే చేశాడు, మెషిన్లో ఎంత డెప్రిషియేషన్ అయింది, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఏంటి, ఒకసారి స్టాంప్ డ్యూటీ కొట్టిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల వరకు తందే కాబట్టి, అంటే తను హీ ఓన్స్ కాబట్టి ఆ బర్డెన్ ఎంత అనేది, అంటే స్టాంప్ డ్యూటీ మొత్తం అంతా ఇక్కడ యాడ్ చేయదు. వీ హ్యాపన్ టు కన్సిడర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ బర్డెన్ దట్ హీ ఎండెడ్ అప్ పేయింగ్ ఇట్. ఆ బర్డెన్ కూడా తీసుకొని ఆ ఫార్మర్కి గవర్నమెంట్ ఏ రూపంలో సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, సబ్సిడీ రూపంలో మీకు ఏది రిసీవ్ చేసుకున్నా సరే ఏంటి అది మీ జేబులోంచి పోతున్న మనీ కాదు కదా. అందుకని ఆ సబ్సిడీ బిల్లుని తీసేగా ఏమొస్తుంది, ఒక ఫార్మర్కి నిజంగా ఒక అవుట్పుట్ అంటే ఒక క్వింటాల్ ఆఫ్ ప్యాడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ఫార్మర్ నిజంగా తన పాకెట్లోంచి ఎంత ఖర్చు పెట్టాడు అని తెలియజెప్పేదే ఈ బేసిక్ ప్రైస్ అనమాట.
అందుకే ప్రొడక్షన్ సబ్సిడీ అనేది సబ్ట్రాక్ట్ చేసేస్తాను. ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేసే టైంలో గవర్నమెంట్కి సీడ్స్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ ఇచ్చింది. అంటే మీ జేబులోంచి ఆ సీడ్స్ కానీ ఆ ఎలక్ట్రిసిటీ కానీ మీ జేబులోంచి పైసా కూడా పడట్లేదు. అంటే అది బర్డెన్ మీ మీద పట్టలేదు కదా. అందుకనే బేసిక్ ప్రైస్ అనేది ఏం చెప్తుందంటే ఒక ప్రొడ్యూసర్కి తన జేబులోంచి ఎంతవరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక యూనిట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి, దాన్నే బేసిక్ ప్రైస్ అంటాం. ఓకే, సో సింపుల్గా ఫైనల్గా మళ్ళీ రాస్తున్నాను బేసిక్ ప్రైస్ డెఫినేషన్. ఓకే, బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. మళ్ళీ గుర్తుపెట్టుకుని ప్రొడక్ట్ ట్యాక్సెస్ కాదు, ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో జీవీఏ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ జీడిపి 2015లో గవర్నమెంట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ అడాప్టెడ్ ఎ న్యూ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ జీడిపి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని నేను ఒక సెపరేట్గా చేశాను. నేను ఇప్పుడు ఈ బేసిక్ ప్రైస్ని ఉపయోగించి మార్కెట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు తెలుసా? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ప్రైస్, అంటే ప్రొడ్యూసర్కి ఎంత అవుతుందో బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీ అనమాట, ప్రొడక్ట్ సబ్సిడీ. సో ఇది ఇలాగా మనం మార్కెట్ ప్రైస్ మెజర్ చేస్తాం. ఓకే, మరి ఇంకా మళ్ళీ ఇక్కడే రాసేస్తాను. ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా మెజర్ చేస్తాము? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంపన్సేషన్ ఫర్ ది ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేటింగ్ సర్ప్లస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మనం జీవీఏ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ జీడిపి అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, ఎందుకు అంటే బికాస్ నా ఇంటెన్షన్ ఏంటి, మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ ప్రిపేర్డ్, మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ వేరియస్ టెక్స్ట్ బుక్స్. అందుకని మళ్ళీ మీరు యూట్యూబ్లో 1.2x 1.25x అంటే ఆ స్పీడ్ పెట్టుకున్న బదులు నేనే స్పీడ్గా చెప్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తే నేను ఐ విల్ బీ హ్యాపీ టు క్లియర్ ఇట్. ఓకేనా, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.